Today's our topic is inheritance. మన పేరెంట్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవడం లేదా మన గ్రాండ్ పేరెంట్ తరక ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. ఒక క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటున్నాం. బట్ క్లాస్లో ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్సైడ్ ఏ క్లాస్? సో క్లాస్ లోపల మనకి మెథడ్స్ అనేవి ఉంటాయి, వేరియబుల్స్ అనేవి ఉంటాయి. అంటే క్లాస్లో ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటమ్మా? మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని వేరియబుల్స్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని మనం ఏమంటున్నాం? ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో అబ్జర్వ్ ద డెఫినేషన్. ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ మనకి జీ డ్రైవ్లో ఉందమ్మా, యాజ్ వెల్ యాజ్ నేను ఎండింగ్లో నేను మీకు పంపిస్తాను కూడా. సో జస్ట్ వినండి, ఏం రాయాల్సిన పని లేదు. సో విత్ యూసింగ్ ఎ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వీ కెన్ యూస్ వన్ క్లాస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ అనదర్ క్లాస్. ఒక క్లాస్లో ఉండే మెథడ్స్ని వేరియబుల్స్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ పేరెంట్ క్లాస్ అనేది ఉంటుంది, చైల్డ్ క్లాస్ అనేది ఉంటుంది. పేరెంట్ క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ వన్ మోర్ డెఫినేషన్. ఇన్హెరిటెన్స్ ఈస్ వేర్ ద చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్లో ఉండేటటువంటి మెంబర్స్ని, ఐ మీన్ పేరెంట్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. So observe one more definition. Inheritance is one of the key feature of the OOPS. Inheritance అనేది మనకు OOPS లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ OOPS? OOPS అంటే అర్థం ఏంటమ్మా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనకి జావా అనేది వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇందులో మనకి ఇన్హెరిటెన్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. సో ఇన్హెరిటెన్స్ ప్రొవైడెడ్ ద మెకానిజం దట్ అలౌడ్ ఎ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. మనకు తెలిసిందే, ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో వెన్ ఎ క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టెండ్స్? ఇక్కడ ఎక్స్టెండ్స్ అంటే అర్థం ఏంటన్నా? ఇన్హెరిట్స్. ఇన్హెరిట్స్. సో వెన్ ఎ క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్ క్లాస్, ఇట్ ఇన్హెరిట్స్ ద ఆల్ నాన్ ప్రైవేట్ మెంబర్స్. దేన్ని ఇన్హెరిట్ చేయగలుగుతుంది? నాన్ ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయగలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటమ్మా? సో ఇట్ కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్. ప్రైవేట్ మెంబర్స్ని ఇన్హెరిట్ చేయలేం. సో వాట్ ఈస్ దిస్ ప్రైవేట్ మెంబర్? సో ప్రైవేట్ మెంబర్ అంటే అర్థం ఏంటమ్మా? సో ఇది తెలియాలి అంటే మనకి జావాలో ఉండే యాక్సెస్ మాడిఫైర్స్ తెలియాలి. సో బిఫోర్ దిస్ ఇన్హెరిటెన్స్ ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకోండి. టేక్ ఎ స్మాల్ హెడ్డింగ్. యాక్సెస్ మాడిఫైర్స్ ఇన్ జావా. టేక్ ద హెడ్డింగ్. యాక్సెస్ మాడిఫైర్స్ ఇన్ జావా ఆర్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఇన్ జావా. సో జావాలో యాక్సెస్ మాడిఫైర్స్ ఏమన్నా? సే ప్లీజ్ టేక్ ద లిస్ట్. జావాలో యాక్సెస్ మాడిఫైర్స్ ఒక లిస్ట్ రాసుకుంటాము. నెంబర్ 1 పబ్లిక్. నెంబర్ 1 పబ్లిక్. నెంబర్ 2 ప్రైవేట్. నెంబర్ 2 ప్రైవేట్. నెంబర్ 3 protected. Protected. The last one is default. The last one is default. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. సో ఏం లేదమ్మా, జస్ట్ వినండి. బిఫోర్ యువర్ మెథడ్ నేమ్ ఆర్ బిఫోర్ యువర్ వేరియబుల్ నేమ్, మీ మెథడ్ ముందర కానీ లేదా మీ వేరియబుల్ ముందర కానీ మీరు పబ్లిక్ అని మెన్షన్ చేస్తే దాని అర్థం ఏంటి? వీ కెన్ యూస్ దట్ మెథడ్స్ అండ్ వీ కెన్ యూస్ దట్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. మీరు ఆ మెథడ్స్ని కానీ ఆ వేరియబుల్స్ని కానీ వేరొక ప్యాకేజ్ నుంచి యూస్ చేసుకోగలుగుతారు. పబ్లిక్ అంటే అర్థం ఏంటమ్మా? యూ కెన్ యూస్ దట్ పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. వేరొక ప్యాకేజెస్ నుంచి యూస్ చేయడానికి మనకి అది అలౌ చేస్తుంది. సో ఒకసారి నోట్స్లో చెప్తాను, ఇన్ఫర్మేషన్ రాసుకోండి. వీ కెన్ యూస్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్. వీ కెన్ యూస్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్. ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్, వేరొక ప్యాకేజెస్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. మరి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
సి నేను ఇక్కడ ఒక ప్యాకేజ్ తీసుకున్నానమ్మా, ఏబిసి అనే ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. మై ప్యాకేజ్ నేమ్ ఈస్ ఏబిసి ప్యాకేజ్. సో ఏబిసి ప్యాకేజ్లో చూడండి, ఇక్కడ ప్యాకేజ్ ఈజ్ ఏబిసి, లోపల నేను డెమో 5 అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. మై క్లాస్ నేమ్ ఈస్ డెమో 5. సో ఈ డెమో 5లో నేను ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా. ఈ వేరియబుల్ ఏంటి అంటే స్టాటిక్ వేరియబుల్. అయితే ఇనీషియల్గా నేను పబ్లిక్ అని ఏమి ఇవ్వట్లేదు. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ పబ్లిక్. సో జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఎ స్టాటిక్ వేరియబుల్ బి. స్టాటిక్ బి ఈక్వల్ టు సమ్ ఏదో 200 అని ఇచ్చాను. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ స్టాటిక్ వేరియబుల్? మనం ప్రీవియస్ క్లాసెస్లో స్టాటిక్ వేరియబుల్ కోసం ఏం మాట్లాడుకున్నాము? స్టాటిక్ వేరియబుల్తో మనకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఏంటి ఆ 2 అడ్వాంటేజెస్? ఒక అడ్వాంటేజ్, డైరెక్ట్గా మనం స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? స్టాటిక్ వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ మెయిన్ మెథడ్ నుంచి మనం స్టాటిక్ వేరియబుల్ బిని కాల్ చేస్తున్నాం, బట్ ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి? ఈజ్ దర్ ఎనీ ఆబ్జెక్ట్ హియర్? నో, దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అసలు ఏం క్రియేట్ చేయలేదండి. వితౌట్ ఆబ్జెక్ట్, so directly we can call the static variables. Directly we can call the static variables from your main method. Main method నుంచి స్టాటిక్ వేరియబుల్ ని డైరెక్ట్ గా కాల్ చేస్తామండి. ఇక్కడ 200 ప్రింట్ అయింది. ఇది ఒక అడ్వాంటేజ్. సో వేరొక అడ్వాంటేజ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ విత్ ఎ స్టాటిక్ వేరియబుల్? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మాట్లాడుకున్నాం. స్టాటిక్ వేరియబుల్ ని మీరు అదర్ ప్రోగ్రామ్స్ నుంచి కాల్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అంటే వేరొక ప్రోగ్రామ్స్ నుంచి మీరు స్టాటిక్ వేరియబుల్ ని కాల్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకున్నామా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మనం స్టాటిక్ వేరియబుల్ని వేరొక ప్రోగ్రామ్స్ నుంచి కాల్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో అంటే ఇప్పుడు వేరొక ప్రోగ్రామ్ చెప్పండమ్మా, ఏమైనా డౌట్ ఉందా? లేదు లేదు. రైట్. సో ఇక్కడ చూడమ్మా, స్టాటిక్ వేరియబుల్, ఇక్కడ మన స్టాటిక్ వేరియబుల్ నేమ్ ఏముంది? బి అని ఉంది. అవర్ స్టాటిక్ వేరియబుల్ ఈస్ బి. సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ద క్లాస్ నేమ్ ఈస్ డెమో 5. ఈ డాట్ బి అని చెప్పి, డెమో 5.b అని చెప్పి మీరు ఇతర ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ నుంచి అయినా దీన్ని కాల్ చేయగలుగుతారు. అయితే మనం ప్రీవియస్గా సేమ్ ప్యాకేజ్ నుంచి ట్రై చేసాం. ఈరోజు ఏం చేద్దామంటే సేమ్ ప్యాకేజ్ నుంచి కాకుండా వేరొక ప్యాకేజ్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఏబిసి అనే ప్యాకేజ్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఏ ప్యాకేజ్లోకి వెళ్తున్నాను చూడమ్మా. ఎగ్జాంపుల్గా XYZ అనే ఒక ప్యాకేజ్లోకి వెళ్ళాను. ఏబిసి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాం? XYZ అనే ప్యాకేజ్. XYZలో డెమో 6 అని తీసుకున్నాను. డెమో 6 ప్రీవియస్గా మనకి డెమో 5 ఉండేది కదా. ఇప్పుడు డెమో 6 అని ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ డెమో 6లో మెయిన్ మెథడ్ రాశాను. డెమో 6లో మెయిన్ మెథడ్లో మనం system.out.println డెమో 5.b. బి అనేది మనకి స్టాటిక్ వేరియబుల్ కదమ్మా. బి అనే స్టాటిక్ వేరియబుల్ మనకి ఎక్కడ ఉంది? డెమో 5లో. సో క్లాస్ నేమ్ బేస్ చేసుకొని మనం కాల్ చేస్తాం కదా స్టాటిక్ వేరియబుల్స్ని. సో ఇక్కడ డెమో 5.b. యాక్చువల్గా దెర్ ఈజ్ నో ఎర్రర్, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదండి. సక్సెస్ఫుల్గా ఇది రన్ అవ్వాలి. బట్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్, మనకి ఎర్రర్ చూపిస్తుంది. రీజన్ ఏంటి అంటే మనం ప్రీవియస్గా డెమో 5లో ఈ స్టాటిక్ వేరియబుల్ రాసేటప్పుడు దీని ముందర ఏమైనా మనం యాక్సెస్ మాడిఫైర్ ఏమైనా రాసామమ్మా? పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని మనం యాక్సెస్ మాడిఫైర్ ఏమీ రాయలేదు. I didn't write any access modifier here. ఇక్కడ మీరు యాక్సెస్ మాడిఫైర్ ఏమి రాయకపోతే, ఇఫ్ యూ డిడెంట్ మెన్షన్ ఎనీ యాక్సెస్ మాడిఫైర్, చాలా మంది బిగినర్స్ ఏమనుకుంటారంటే నేను యాక్సెస్ మాడిఫైర్ ఏం రాయలేదు కదండి, అది డిఫాల్ట్గా పబ్లిక్ తీసుకుంటుందిలేండి, పర్వాలేదు అనుకుంటారు. అలా కాదమ్మా. మీరేం రాయకపోతే అది పబ్లిక్ తీసుకోదు. మీరేం రాయకపోతే అదేం తీసుకుంటుందంటే డిఫాల్ట్ అనే ఒక యాక్సెస్ మాడిఫైర్ని తీసుకుంటుంది. మీరు మీ వేరియబుల్ ముందర యాక్సెస్ మాడిఫైర్ ఏమీ రాయకపోతే జావా ఏం తీసుకుంటుంది? డిఫాల్ట్ అనే ఒక యాక్సెస్ మాడిఫైర్ తీసుకుంటుంది. సో అంటే ఇప్పుడు దీనికి డిఫాల్ట్గా అది డిఫాల్ట్ అనే యాక్సెస్ మాడిఫైర్ తీసుకుంది. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్తో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే వీ కెన్ యూస్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. మీరు డిఫాల్ట్ మెథడ్స్ని కానీ డిఫాల్ట్ వేరియబుల్స్ని కానీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయడం కుదరదు. సో దట్స్ వై బిఫోర్ దిస్ స్టాటిక్ వేరియబుల్ కంపల్సరీ మీరు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలమ్మా? పబ్లిక్ అని మెన్షన్ చేయాలి.
సో పబ్లిక్ అని మెన్షన్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ యూస్ ద పబ్లిక్ Can మెథడ్స్ you? అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్. వేరొక ప్యాకేజ్ నుంచి యూస్ చేయడానికి మనకి ఇది అలౌ చేస్తున్నాము. సో చూడండి, ఇలా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే ఇప్పుడు మనం ఏబిసి ప్యాకేజ్ నుంచి ఏ ప్యాకేజ్లోకి వెళ్తున్నామా, XYZ అనే ప్యాకేజ్లోకి వెళ్తున్నాం. XYZలో నేను డెమో 6లోకి వెళ్ళాను. సో డెమో 6లో మనం ఏం చేస్తున్నాం చూడము, ఒక మెయిన్ మెథడ్లో నేను సిస్ అవుట్ అని రాశాను. సిస్ అవుట్లో demo5.b. ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్స్ని మనం వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసేటప్పుడు, మా స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తాం, మనం క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేస్తాం. సో demo5.b అని కాల్ చేస్తే ఎస్ మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ద అవుట్పుట్ విల్ బి 200. అంటే మీకు ఈ పబ్లిక్కి డిఫాల్ట్కి డిఫరెన్స్ చెప్పాలనే ఉద్దేశంతో నేను మీకు ఆ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను సార్. ఓకే, సో మీరు నోట్బుక్లో ఏం రాసుకున్నారమ్మా, వీ కెన్ యూజ్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. అంటే పబ్లిక్ మెథడ్స్ని పబ్లిక్ వేరియబుల్స్ని మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో వాట్ అబౌట్ ప్రైవేట్? మరి ప్రైవేట్ అంటే అర్థం ఏంటమ్మా? జస్ట్ లిసన్, వీ కెన్ యూజ్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. మీరు సేమ్ క్లాస్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు, వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడం కుదరదు. ఓకే, అదే విషయాన్ని నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వీ కెన్ యూజ్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్, ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. సేమ్ క్లాస్ నుంచి మాత్రమే యూజ్ చేయడం. రైట్, నెక్స్ట్ అమ్మా, మరి ప్రొటెక్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా? సో జస్ట్ లిసన్, we can use the protected methods and protected variables from the same class and from the inherited classes. అంటే మనం సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్. ఇన్హెరిటెడ్ క్లాసెస్ అంటే అర్థం ఏంటమ్మా? సో మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ని ఇన్హెరిట్ చేస్తాం కదా. సో ఇన్హెరిట్ చేసేటటువంటి క్లాస్ గురించి కూడా మనం ఈ ప్రొటెక్టెడ్ మెథడ్స్ని లేదా ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని కాల్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ పాయింట్ అదే నోట్ చేసుకోండి. We can use the protected methods and protected variables, protected methods and protected variables from the same class and from the same class and from the inherited class. From the same class and from the inherited class. మీరు సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేయగలుగుతారు, ఇన్హెరిటెడ్ క్లాస్ నుంచి కూడా యూజ్ చేయగలుగుతారు. బట్ అదర్ దాన్ ఇన్హెరిటెడ్ కాని క్లాసెస్ నుంచి యూజ్ చేయగలుగుతారా అంటే యూజ్ చేయలేరము. సో ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ ఓన్లీ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి యూజ్ చేయగలుగుతారు. రైట్ అమ్మా, డిఫాల్ట్తో మనకు ప్రాబ్లం ఏంటమ్మా? వీ కెన్ యూజ్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. సేమ్ ప్యాకేజ్లో మాత్రమే మీరు యూజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. వీ కెన్ యూజ్ ద default methods and default variables, default methods and default variables only from the same package, only from the same package. సేమ్ ప్యాకేజ్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. రైట్, ఒకసారి చూడండి, మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పబ్లిక్ మెథడ్స్ని పబ్లిక్ వేరియబుల్స్ని మీరు ఎక్కడి నుంచి యూజ్ చేసుకోగలుగుతారమ్మా? పబ్లిక్ మెథడ్స్ని పబ్లిక్ వేరియబుల్స్ని యూ కెన్ యూజ్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటమ్మా? ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈస్ డిఫాల్ట్. సో వీ కెన్ యూజ్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఇది ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్, ఇది అదర్ దాన్ ప్యాకేజ్.
పబ్లిక్ అండ్ డిఫాల్ట్, ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి. నా కమింగ్ టు ద ప్రైవేట్. సో ప్రైవేట్ థింగ్స్ ఇష్యూకి వస్తే వీ కెన్ యూజ్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. మీరు సేమ్ క్లాస్ నుంచి మాత్రమే వాడగలుగుతారమ్మా. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాసెస్. వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడానికి కుదరదు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రైవేట్ మెథడ్స్ని ప్రైవేట్ వేరియబుల్ని మీరు ఇన్హెరిట్ చేయలేరు. యూ కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్. అండ్ అదర్ దాన్ ప్రైవేట్ తప్పించి మిగిలినవన్నీ కూడా ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ అమ్మ. అంటే పబ్లిక్ థింగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్, ద ప్రొటెక్టెడ్ థింగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్, ద డిఫాల్ట్ థింగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్కి అన్నీ ఎలిజిబులే, ఓన్లీ ఒకటి మాత్రమే మీకు ఇన్హెరిటెన్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఏంటమ్మా దేనికి ఇన్హెరిటెన్స్కి ఎలిజిబిలిటీ లేదు? ఓన్లీ ద ప్రైవేట్ థింగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. ఒక చిన్న నోట్ అని చెప్పి అది కూడా రాసుకోండి. ప్లీజ్ టేక్ ఎ నోట్. we cannot inherit the private methods and private variables. We cannot inherit the private methods and private variables. ప్రైవేట్ మెథడ్స్ని ప్రైవేట్ వేరియబుల్స్ని మీరు ఇన్హెరిటెన్స్ చేయలేరు. ఇన్హెరిటెన్స్కి పాసిబిలిటీ లేదు. రైట్. అయితే అసలు ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుందమ్మా. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. విత్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. సో చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదమ్మా, నేమ్లోనే మీకు మీనింగ్ ఉంది. సింగిల్ అంటే ఓన్లీ వన్ పేరెంట్ అండ్ ఓన్లీ వన్ చైల్డ్. మీ ఎగ్జాంపుల్లో ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ అండ్ ఓన్లీ వన్ చైల్డ్ క్లాస్. ఒక పేరెంట్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్ ఉన్నట్టయితే దాన్ని మీరు ఏమంటున్నారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. క్లాస్ B1 అని తీసుకున్నాను. మీ ఇష్టమా, ఏదైనా క్లాస్ నేమ్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా నేను క్లాస్ నేమ్ ఏమని తీసుకున్నాను? B1. ఇట్స్ మై క్లాస్. లోపల M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. M1కి మనం ఇచ్చిన యాక్సెస్ మాడిఫైర్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద యాక్సెస్ మాడిఫైర్ హియర్? ప్రొటెక్టెడ్. మా ప్రొటెక్టెడ్ థింగ్స్ని ఇన్హెరిటెన్స్ చేయొచ్చా చేయలేమా? ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్ ఆర్ నాట్? మా ప్రొటెక్టెడ్ థింగ్స్ని ఇన్హెరిటెన్స్ చేయగలుగుతామా లేదా? ఎస్, వీ క్యాన్ ఇన్హెరిట్. ఓన్లీ మీరు ఒక పర్టికులర్ యాక్సెస్ మాడిఫైర్ని మాత్రమే ఇన్హెరిటెన్స్ చేయలేరండి. దేనమ్మా ఇన్హెరిటెన్స్ చేయలేము మనం? ప్రైవేట్ థింగ్స్ ఆర్ ఓన్లీ ద ప్రైవేట్. అంటే దానికోసం మీరు అసలు ఆలోచించాల్సిన పని లేదమ్మా. ఓన్లీ ప్రైవేట్ అని ఉంటేనే ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదు. అదర్ దాన్ ప్రైవేట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. మిగిలినవన్నీ కూడా ఇన్హెరిటెన్స్కి ఎలిజిబులే. ఓన్లీ ప్రైవేట్ అని ఉంటేనే ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదు. సో ప్రొటెక్టెడ్ అని ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. చూడండి ఇక్కడ ఏదో ఒక హాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. వన్ మోర్ థింగ్, బిగినర్స్ చాలా మంది చేసే తప్పు ఏంటంటేమో ఒక క్లాస్ని క్లోజ్ చేయకుండానే వేరొక క్లాస్ ఓపెన్ చేస్తారు. అలా చేయకూడదు. మీరు ఒక క్లాస్ ఓపెన్ చేశారంటే కంపల్సరీ ఆ క్లాస్ మీకు క్లోజ్ అవ్వాలి. ఒక క్లాస్ క్లోజ్ అయిన తర్వాతే మీరు వేరొక క్లాస్ని ఓపెన్ చేయగలుగుతారు. ఇక్కడ క్లాస్ B అనేది క్లోజ్ అయింది. నా క్లాస్ Aని ఓపెన్ చేసాం. క్లాస్ A ఎక్స్టెండ్స్ ఫ్రమ్ B1. A అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? A ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ B1. సో ఇక్కడ ఎక్స్టెంట్స్ రాసేటప్పుడు చాలా మంది తప్పు చేస్తూ ఉంటారమ్మా. ఏంటి అంటే ఈ క్యాపిటల్ లెటర్లో రాస్తారు, రాయకూడదు. ఎక్స్టెంట్స్ అనేది కంపల్సరీ లోవర్ కేసులోనే రాయాలి. అండ్ కొంతమంది తొందరలో ఎక్స్టెంట్స్ అని రాయకుండా ఎక్స్టెండ్ అని రాస్తారు, ఎస్ రాయడం మర్చిపోతారు. 90% అందరూ ఈ తప్పు చేస్తూ ఉంటారు. ఆ తప్పు చేయొద్దు. ఎక్స్టెంట్స్ అండ్ ఎండింగ్లో ఎస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఏ ఇన్హెరిట్స్ ఫ్రమ్ B1. ఏ అనేది మనకి B1 నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పేరెంట్ అవుతుంది, ఏది చైల్డ్ అవుతుందమ్మా? విచ్ ఈస్ ద B1 parent. B1 ఈస్ ద పేరెంట్, ఏ ఈస్ ద చైల్డ్. ఏ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ B1 అంటే ఏ అనేది B1 నుంచి ఇన్హెరిట్ అయింది. B1 అనేది పేరెంట్ అవుతుంది, ఏ అనేది చైల్డ్ అవుతుంది. ఎస్, ద చైల్డ్ కెన్ యాక్సెస్ పేరెంట్ ప్రాపర్టీస్.
మా ఇన్హెరిటెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ద చైల్డ్ కెన్ యాక్సెస్ పేరెంట్ ప్రాపర్టీస్. చైల్డ్ అనేది పేరెంట్ తాలూకా ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ చైల్డ్ అంటే ఎవరు? క్లాస్ ఏ అనేది చైల్డ్. సో యూనిట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. యూనిట్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. క్లాస్ ఏకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేసామా? ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో విత్ యూజింగ్ దిస్ ఎక్స్ వీఆర్ కాలింగ్ ద మెథడ్ M1 అనే ఒక మెథడ్ కాల్ చేస్తున్నా. M1 అనేది ఎక్కడ మెథడ్ అమ్మా? M1 ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ B1. M1 అనేది ఏలో లేదండి, క్లాస్ ఏలో లేదు, అది ఎక్కడ ఉంది? B1లో ఉంది. అంటే మనం చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్తో మనం ఏం చేస్తున్నామా? పేరెంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం. చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్తో మనం ఏం చేస్తున్నాం? పేరెంట్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేస్తున్నాం. వీఆర్ కాలింగ్ ద మెథడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద పేరెంట్. అండ్ ఈ ఎగ్జాంపుల్లో మీకు ఓన్లీ వన్ పేరెంట్ అండ్ ఓన్లీ వన్ చైల్డ్, ఒక పేరెంట్ ఒక చైల్డ్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం, ఇక్కడ మీరు మీ క్లాస్ని ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు అనుకుంటున్నారు అనుకోండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీ క్లాస్ని ఎవరు కూడా ఇన్హెరిట్ చేయకూడదు అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బిఫోర్ యువర్ క్లాస్ నేమ్ యూ నీడ్ టు యాడ్ ఫైనల్. మీ క్లాస్ నేమ్ ముందర మీరు ఏమైనా యాడ్ చేయాలి? ఫైనల్ అని యాడ్ చేస్తే నో వన్ కెన్ ఇన్హెరిట్ యువర్ క్లాస్. ఇంకెవరు కూడా మీ క్లాస్ని ఇన్హెరిట్ చేయలేరు. చూడండి ఒకసారి నేను ఫైనల్ యాడ్ చేసి చూపిస్తాను. మన క్లాస్ ముందర జస్ట్ ఫైనల్ అని యాడ్ చేస్తున్నాను. ఫైనల్ లోవర్ కేస్లో రాయాలమ్మా, ఫైనల్ అప్పర్ కేస్లో రాయకూడదు. సో ఫైనల్ అని రాస్తే చూడండి ఇన్హెరిటెన్స్కి అలౌ చేస్తుందా? నో. ఇమీడియట్గా మనకి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. సో క్లాస్ ఏ కెనాట్ ఎ సబ్ క్లాస్ ఆఫ్ ద ఫైనల్ క్లాస్ B1. అంటే B1 నుంచి ఏ అనేది ఇన్హెరిట్ చేయడం కుదరదు అని చెప్పి మనకి ఒక మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే మీ క్లాస్ని ఎవరు ఇన్హెరిట్ చేయకూడదు, అంటే మీ క్లాస్ నుంచి ఏ క్లాస్ ఇన్హెరిట్ అవ్వకూడదు అనుకున్నట్టయితే బిఫోర్ యువర్ క్లాస్ నేమ్ యూ కెన్ యాడ్ ద కీవర్డ్ ఫైనల్. ఓకే, రైట్. సో ఇది మనకి సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. దెన్ వాట్ అబౌట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్? మల్టీ లెవెల్ అంటే అర్థం ఏంటో ఆ నేమ్లోనే మీకు మీనింగ్ తెలుస్తుంది. చూడండి, మల్టిపుల్ లెవెల్స్. మల్టీ లెవెల్ అంటే అర్థం ఏంటి? మల్టిపుల్ లెవెల్స్ అంటే ఇన్హెరిటెన్స్లో మల్టిపుల్ లెవెల్స్ ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. సో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ మై గ్రాండ్ ఫా ప్రాపర్టీస్. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, యాజ్ వెల్ యాజ్ చూడండి ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ ఆల్సో. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, నా గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ని కూడా నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ మల్టిపుల్ జనరేషన్స్, మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి. ఇది నేను ఉండేది ఒక జనరేషన్, ఇది నా ఫాదర్ జనరేషన్, ఇది నా గ్రాండ్ ఫాదర్ జనరేషన్. అంటే ఇక్కడ ఇలా మల్టిపుల్ లెవెల్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటున్నామా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ప్రాక్టికల్లీ ఐ విల్ షో యూ. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను చూడండి. సి చూడండి, ఇక్కడ నేను క్లాస్ ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాను. క్లాస్ ఎక్స్లో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. క్లాస్ ఎక్స్లో M1 అనే ఒక మెథడ్ ఇట్ ఈస్ క్లాస్ ఎక్స్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఒక క్లాస్ని క్లోజ్ చేసిన తర్వాతే మనం వేరొక క్లాస్ని ఓపెన్ చేయాలి. క్లాస్ Y అనేది తీసుకున్నాను. Y అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతున్నామో? Y ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్. Y అనేది మనకి ఎక్స్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పేరెంట్ అవుతుంది? ఎక్స్ అనేది పేరెంట్ అవుతుంది, Y అనేది చైల్డ్ అవుతుంది. సో ఇక్కడ M2 అని చెప్పి ఒక మెథడ్, పైన M1 అనే మెథడ్ తీసుకున్నాను, ఇక్కడ M2 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. యూ కెన్ రైట్ సంథింగ్, ఇక్కడ ఏదైనా ఒక డెఫినేషన్ రాయండి. సో ఆఫ్టర్ క్లోజింగ్ ద క్లాస్ Y క్లోజ్ అయిన తర్వాత క్లాస్ Z అనేది తీసుకున్నాను. Z అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడండి, Z ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ Y. అంటే ఇప్పుడు Z కి పేరెంట్ ఎవరమ్మా? హూ ఇస్ ద పేరెంట్ టు ద Z?
ద జెడ్ పేరెంట్ ఈస్ వై. జెడ్కి పేరెంట్ ఎవరు? వై. వైకి పేరెంట్ ఎవరు? వై పేరెంట్ ఈస్ ఎక్స్. వైకి పేరెంట్ ఎవరమ్మా ఇక్కడ? ఎక్స్. సో నౌ the z can access the y properties as well as the x properties also. ఎలా అమ్మా? I can access my father properties and my grandpa properties also. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, నా గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాను. ఇక్కడ కూడా సేమ్, ద జెడ్ కెన్ యాక్సెస్ ద వై ప్రాపర్టీస్ అండ్ ద జెడ్ కెన్ యాక్సెస్ ద ఎక్స్ ప్రాపర్టీస్ ఆల్సో. అంటే ఎక్స్లో M1 అనే ఒక మెథడ్ ఉంది, వైలో M2 అనే ఒక మెథడ్ ఉంది. ఈ రెండింటిని కూడా ఇప్పుడు ఎవరు యాక్సెస్ చేసుకోగలుగుతారు? మన జెడ్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతారు. నౌ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ జెడ్. జెడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ జెడ్. సో జెడ్కి క్రియేట్ చేసేటటువంటి ఆబ్జెక్ట్తో మనం ఏం చేస్తున్నాం చూడమ్మా, పైన ఎక్స్లో ఉండే మెథడ్ని కాల్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ వైలో ఉండే మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏమంటున్నామా, దిస్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో when a class is derived from another derived class, when a class is derived from another derived class is called as a multi-level inheritance. అంటే అర్థం ఏంటమ్మా చూడండి, the z is derived from another derived class. y అనేది ఆల్రెడీ ఒక derived క్లాసే కదమ్మా. y అనేది ఎక్కడి నుంచి డిరైవ్ అయింది చూడండి, y was derived from x. y అనేది మనకి x నుంచి ఆల్రెడీ డిరైవ్ అయి ఉంది. సో when a class is derived from another derived class is called as a multi-level inheritance. సో అమ్మ ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన రికార్డింగ్ క్లాసెస్లో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మన జీ డ్రైవ్లో కూడా ఉన్నాయి. వాట్సాప్లో నేను మీకు ఆల్రెడీ జీ డ్రైవ్ లింక్స్ ఇచ్చాను. మీ ఎవరి దగ్గరైనా జీ డ్రైవ్ లింక్స్ లేకపోతే నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి, సెండ్ ద జీ డ్రైవ్ లింక్స్ అని నేను మీకు పంపిస్తాను. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. యూ నీడ్ టు ప్రాక్టీస్ ద ప్రోగ్రామ్స్ అట్ యువర్ హోమ్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మన 10:40 క్లాస్లోకి రండి, మీ స్క్రీన్ షేర్ చేయండి. మీరు స్క్రీన్ షేర్ చేస్తే మీరు ఎక్కడ తప్పు చేస్తారో నేను చూసి చెప్తాను. ఓకే రైట్. అయితే ఇక్కడ వరకు మల్టీ లెవెల్ వరకు ఓకేనమ్మా. వాట్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? సో యాక్చువల్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో లేదండి. జావా ఈజ్ నాట్ సపోర్టింగ్ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓన్లీ C++లో మాత్రమే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎక్కడ ఉంటుందమ్మా? ఓన్లీ ఇన్ C++. అసలు ఏంటి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే? మల్టీ లెవెల్కి మల్టిపుల్కి డిఫరెన్స్ ఏంటి? సో ఒకసారి డిఫరెన్స్ చూపిస్తాను, జస్ట్ వినండి అమ్మా, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సో ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫా ప్రాపర్టీస్. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, నా గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతాను. అయితే ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ అంటే మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటున్నామా? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మరి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటమ్మా? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ చూడమ్మా, ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ మై మదర్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి అనుకుందాం. సో వాటిని నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. మా మదర్కి కొన్ని అపార్ట్మెంట్స్ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని కూడా నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. సో ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్, ఐ కెన్ యాక్సెస్ మై మదర్ ప్రాపర్టీస్. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని మదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను. దీన్ని ఏమంటున్నామా? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే మల్టీ లెవెల్ వేరు, మల్టిపుల్ వేరు. మల్టీ లెవెల్లో మీకు మల్టిపుల్ జనరేషన్స్ ఉంటాయి. మరి మల్టిపుల్కి ఒకసారి డెఫినేషన్ వేడి ఏమి ఇచ్చాడో ఒకసారి చూడమా. అబ్జర్వ్ ద డెఫినేషన్ హియర్. when a class is derived from more than one parent class is called as a multiple inheritance. So Java is not supporting మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. జావాలో మీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడమ్మా, జస్ట్ మీ క్లారిటీ కోసం. మనం ప్రీవియస్గా క్లాస్ ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాం అండ్ క్లాస్ వై అనేది ఒకటి తీసుకున్నాం, క్లాస్ జెడ్ అనేది ఒకటి తీసుకున్నాం అంతే కదమ్మా. క్లాస్ ఎక్స్, క్లాస్ వై, క్లాస్ జెడ్ అనేది తీసుకున్నాం.
సో క్లాస్ వై అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా? ద క్లాస్ వై ఈస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్, y అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? y ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ x. ఆఫ్టర్ దట్ ద z ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, ఐ మీన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్, z ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? y నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అంటే ఇప్పుడు z కి పేరెంట్ ఎవరమ్మా? ద z పేరెంట్ ఈజ్ y, y కి పేరెంట్ ఎవరు? x. నౌ ద z కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీ అండ్ ద గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీ. సో ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నామా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకున్నాం. దీన్ని మనం ఏం చెప్పుకున్నామా? మల్టీ లెవెల్. సో ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ మై గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ అని చెప్పుకున్నాం. దీన్ని మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మరి దీన్ని మీరు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్గా మార్చాలంటే ఏంటమ్మా? ఏం లేదు, ఎక్స్ అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, వై అనేది ఒక ఇండివిజువల్ క్లాస్. ఎక్స్ ఈజ్ ఎ ఇండివిజువల్ క్లాస్, వై ఈజ్ ఎ ఇండివిజువల్ క్లాస్. The z is extends from x comma y, x comma y. సో ఇక్కడ x అనేది పేరెంట్ అవుతుంది, y అనేది కూడా పేరెంట్ అవుతుంది. దట్ మీన్స్ ద z is inherited from multiple parent classes. Z is inherited from multiple పేరెంట్ క్లాసెస్. ఇలా మల్టిపుల్ పేరెంట్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తున్నామా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తా ఉన్నాం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ జావాలో మనకి ఇది పాసిబిలిటీ అయితే లేదు. ఓకే, సో అదేవిధంగా మన రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి అన్నీ చెక్ చేయండి. మీకు బిగినింగ్లో అట్లీస్ట్ కొన్ని ఒక 4-5 క్లాసెస్ అయినా నేను చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది, మీతో ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో సో ఇవన్నీ చెప్పడం జరిగిందేమో. ఒకసారి ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. మన రికార్డింగ్ క్లాసెస్ మీకు తెలిసిందే, మన 10 AM క్లాస్ blogspot.com. సో మన వెబ్సైట్లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. సో 10amclass.blogspot.com క్లియర్గా ఇక్కడ మనకు ఉంది కదా. మన సైట్లోకి వెళ్తారు, మన సైట్లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్ అని ఉంటుంది, లేదా ఎక్కడైనా ఉంటుంది మీకు క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ రికార్డింగ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉంటాయేమో. సో ఇన్హెరిటెన్స్ కోసం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్, సో అబ్స్ట్రాక్షన్, ప్రతి ఒక్కదాని కోసం నేను ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ క్లాసెస్. కోర్ జావాలో ఉన్న క్లాసెస్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ SQL ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ టెస్టింగ్, SQL కానీ లేదా టెస్టింగ్ కూడా ఒకసారి మన రికార్డింగ్ వీడియోస్ అన్ని క్లియర్గా ఫాలో అవ్వండి. ఇక్కడ ప్రతిదీ నేను విత్ ఇన్స్టలేషన్ రికార్డింగ్ వీడియోస్లో ఏంటంటే మనం చూస్తున్నాం అనేది కూడా నేను పక్కన క్లియర్గా రాశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 1లో కంటెంట్ ఏముంది, క్లాస్ 2లో కంటెంట్ ఏముంది, క్లియర్గా నేను ఇచ్చాను విత్ ఇన్స్టలేషన్స్. ప్రతి ఒక్కదానికి నేను ఇక్కడ ఇన్స్టలేషన్, హౌ టు ఇన్స్టాల్ వెబ్ డ్రైవర్, లేదా హౌ టు ఇన్స్టాల్ టెస్ట్-ng, హౌ టు ఇన్స్టాల్ SQL సర్వర్, ప్రతి ఒక్కటి కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, హౌ టు ఇన్స్టాల్ టెస్ట్-ng. సో ఇవన్నీ ఒకసారి గో త్రూ, ఒకసారి మీరు చూడండి. మీరు చూసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తాయి, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తాయి, ఇన్స్టలేషన్లో ప్రాబ్లం వచ్చినా, లేదా ప్రోగ్రామ్లో ప్రాబ్లం వచ్చినా, లేదా మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, ప్రతిరోజు నేను 10:40కి ఇక్కడ అవైలబుల్గా ఉంటానమ్మా. 10:40 లింక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఎవరి దగ్గరైనా 10:40 లింక్ లేకపోతే జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి, ప్లీజ్ సెండ్ ద 10:40 లింక్ అని నేను మీకు పంపిస్తాను. సో మీరు 10:40 క్లాస్లోకి జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు ఏ క్లాస్లో డౌట్ ఉంది, ఏ కాన్సెప్ట్ డౌట్ ఉంది, లేదా ఏ ప్రోగ్రాంలో మీకు డౌట్ ఉంది నన్ను అడిగితే, సో ఐ విల్ రిపీట్ ఇట్. నేను మీకోసం ఆ టాపిక్ రిపీట్ చేస్తాను. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎర్రర్ని క్లియర్ చేస్తాను. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు యూ కెన్ ఫినిష్ ఆల్ దీస్ టాపిక్స్ విత్ ఇన్ 1 month. మీకు వీరైతే ఒక 1 monthలోని లేదా 20 daysలో కూడా మీరు ఫినిష్ చేసుకోవచ్చు ఈ టాపిక్స్ అన్ని. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు అంతా మీరు ఒకసారి చదువుకుంటూ వెళ్ళండి. మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను 10:40 క్లాస్లోకి వచ్చి అడగండి. ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే, సో అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో ఎవ్రీ వీక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్. ప్రతి వారం మనం మ్యాక్సిమం ఎవ్రీ వెన్స్డే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్. ఒక వారం రోజుల వరకు నేనే మీకు ఇనీషియల్ స్టేజ్లో ఇలా స్పూన్ ఫీడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 1 week మీరు ఈ రికార్డింగ్స్ అనేవి ఫాలో అవుతారు. రికార్డింగ్స్ ఫాలో అయ్యేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేను మీకు బ్యాక్ అండ్ సపోర్ట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా.
బట్ ఈ రోజుతో క్లోజ్ అయిందని మీరు కూడా క్లాసెస్ ఈ రోజుతో ఆపేయొద్దామా? ప్లీజ్ గో త్రూ ద రికార్డింగ్స్. నాకు డైలీ 10:40కి వచ్చి అప్డేట్ ఇవ్వండి. మీరు ఎంతవరకు చదువుతున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటనేది. సో వీలైనంత వరకు 10:40 క్లాస్లోకి వచ్చి నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో నా వైపు నుంచి అయితే ఈ రోజుకి నేను ఇలా క్లోజ్ చేస్తున్నా. రేపు మళ్ళీ ఒక న్యూ బ్యాచ్ తీసుకుంటాను. సో మీకు మళ్ళీ ఏమైనా ఇప్పటి వరకు విన్ని 1 వీక్ క్లాసెస్ ఇంకోసారి వినాలి అనుకుంటే యూ కెన్ అటెండ్ ఫ్రమ్ టుమారో, నో ఇష్యూ. Okay, but please go through all these recordings. If you have any issue, please contact to me in the 10:40. Okay, ma? So thank you so much. Bye.